ఏమో తమాషాలు పడుతున్నారు. 10 లక్షల రూపాయలు నాకు లోన్ ఎంత శాంక్షన్ చేసిదే? లేదు మేడం, మీరు కొన్ని ఫార్మాలిటీస్ కనుక ఫాలో అయితే మీకు 10 లక్షలు వస్తాయి మేడం. ఎట్టా? మీకు ఆధార్ కార్డు ఉందా మేడం? ఉళ్ళా? ఓకే మేడం. రేషన్ కార్డు ఉందా మేడం? ఇదో రేషన్ కార్డు అంటే గుర్తుకొచ్చింది కానీ మొన్న మా చిన్నాయన కూతురు సమర్థ ఫంక్షన్ వచ్చింది. ఆ సమర్థ ఫంక్షన్ కి ఎర్ర గుడ్డ కొనుక్కొని, ఎర్రగాజులు కొనుక్కొని, సజ్వరం మళ్ళీ వచ్చేసి మేడం మేడం అవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం? ఇప్పుడు నువ్వు చెప్పిన నేను వింటాలే. ఓకే చెప్పండి మేడం. తర్వాత ఎర్రగాజులు కొనుక్కున్న తర్వాత ఎర్రగాజులు, ఖర్జూరం, కొబ్బరి ఇవన్నీ కొనుక్కొని ఫంక్షన్ పోతే మాకు మా చిన్నాయన కూతురే కదా, మాకు ఫంక్షన్ అయిపోతే ఏం కూడా కనీసం ఒక చీర కూడా పెట్టలేదా మేడం? ఇప్పుడు ఇచ్చే లోన్ తోటి మీరు అవన్నీ కొనుక్కోవచ్చు మేడం, మీరు దిగులు పడద్దు. నాకు కొన్ని వివరాలు కనుక ఇచ్చినట్లయితే మీకు లోన్ శాంక్షన్ చేస్తాను మేడం. ఏం కావాలి? అకౌంట్ ఉందా మేడం? అకౌంట్ ఉందా మేడం? నాకు తెలియదు. అకౌంట్ అంటే దేనికి? అది బ్యాంకులో అకౌంట్ మేడం. దేనికే? అదే మనం డబ్బులు దాచుకునే దానికి మేడం. ఓయా ఇప్పుడు అసలు దాచుకోవడానికి మా ఆయన తెచ్చేది బేల్దారి పనికి పోయి 500 తెస్తాడు. దాంట్లో 300 తాగేస్తాడు, 200 ఇంటికి తెస్తాడు. 100 రూపాయలు ఇచ్చి బియ్యం తెస్తాను, 100 రూపాయలు కూరగాయలు తెస్తాను. ఇంకేనిచ్చి శ్రీదుర్గ వయసులో ఉంటున్నాయి మేము దాచుకునే డబ్బులు. నేనైతే పాచి పనికి పోతే ఈ మధ్య 3 ఇళ్ళు పాచి పని చేస్తుంటే ఒక ఇల్లు మొన్న మా ఇల్లుకి బాగలేదు, నీకు ఒక ఇంట్లో రావద్దున్నారు, రాలేదు నువ్వు 4 రోజులు. నేను